నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. పునాది లేని ఇంటిని గాలి వాన ఎలా కూల్చేస్తాయో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం కృష్ణపక్షం, 2026 జనవరి 15 గురువారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్య అస్తమయం సాయంత్రం 5:57 చంద్రోదయం తెల్లవారుజామున 3:51 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:58 తిథి ద్వాదశి రాత్రి 8:14 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం జ్యేష్ఠ, శుక్రవారం ఉదయం 5:40 వరకు, తదుపరి మూల. కరణము కౌలవ, ఉదయం 7:06 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:14 వరకు, తదుపరి గరజి. యోగము వృద్ధి, రాత్రి 8:32 వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:11 వరకు. యమగండం ఉదయం 6:53 నుండి 8:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:44 వరకు. వర్జ్యం ఉదయం 9:17 నుండి 11:04 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 7:58 నుండి 9:45 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. జనవరి 15 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి, రాత్రి 8:14 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఈ రోజంతా ఉండే నక్షత్రం జ్యేష్ఠ, శుక్రవారం ఉదయం 5:40 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం దారుణ నక్షత్రం, శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇవేవీ కాకుండా ముఖ్యంగా సంక్రమణం కూడా. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు. సంక్రాంతి సంక్రమణం రోజున శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:47 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 5:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఉదయం 5:47 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు:
అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మూల నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. మకర సంక్రాంతి సుముహూర్తం. సూర్య భగవానుడు మకర రాశిలోకి రాత్రి ప్రవేశం చేశారు కాబట్టి మరుసటి దినము అనగా ఈరోజు రాత్రి 2 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు పుణ్యకాలం ఉండును. ఈ సమయంలో పితృదేవతలకు స్వయం పాకాలు, పొత్తర్లు ఇవ్వవలెను. తదుపరి మడపళ్ళు పోయవలెను. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సంక్రాంతి రోజు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈరోజు ప్రశ్న: వసుదేవుని 5 చెల్లెల్లో పెద్ద ఎవరు? శృతకీర్తి, శృతస్రవస్, శృతదేవి, కుంతీదేవి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వృషభ రాశి, అందరికీ ఆప్తులుగా మసులుకుంటూ వారికి చేయూతనిస్తారు. మిథున రాశి, విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కర్కాటక రాశి, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. సింహరాశి, ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడతారు. కన్య రాశి, అందరిలోనూ మరింత పేరు సంపాదిస్తారు. తులారాశి, ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృశ్చిక రాశి, వివాదాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనుస్సు రాశి, మీ పట్ల చిన్న చూపు చూసిన వారు కూడా మీ సమర్థతను తెలుసుకుంటారు. మకర రాశి, విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుంభరాశి, ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ సహనం కొండంత అండగా నిలుస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.